హలో హ్యావియర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. మనకి నేషనల్ హైవేకి ఆనుకొని ఒక బిట్ అయితే సేల్కి వచ్చిందండి, కమర్షియల్ బిట్. టైటిల్ క్లిస్టర్ క్లియర్, మనకు తెలిసిన వాళ్ళది బిట్ ఇది. సో మీ బడ్జెట్ని బేస్ చేసుకొని ఎంత అంటే అంత ఇస్తారు. ఇది 900+ స్క్వేర్ యార్డ్స్ మనం ఇప్పుడైతే క్లీన్ చేసింది. అది దాని పక్కన కూడా 2 సెల్లో ఉన్నాయి. అరౌండ్ 22 గుంటస్ అయితే మీకైతే రైట్ నౌ అవైలబుల్లో ఉంది. సో అంతకంటే ఎక్కువ కూడా కావాలి అనుకుంటే అది కూడా ఇస్తారు. మీ బడ్జెట్ని బట్టి, మీ బిజినెస్ ప్లాన్ని మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది మంచి అడ్వాంటేజెస్ ప్లస్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి నేనైతే మీకు ముందు చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇది ఒకసారి లొకేషన్ చూసుకోండి. ఎంత రేడియస్ కూడా, డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది. దీనికి తీసుకోవడానికి నా పర్సనల్ ఒపీనియన్ కూడా, మీరు ఎట్లా తీసుకుంటే ఏంటి అప్రిషియేషన్ వస్తుందా లేదా అనేది కూడా మీరు ఒకసారి నాకు చెప్పిన దాన్ని బట్టి మీరు ఇంటర్నల్గా మీరు గెట్ చేసుకోండి. సో ఇదైతే 900 స్క్వేర్ యార్డ్స్ క్లీన్ చేస్తున్న బాపద్ది. 900 డైమెన్షన్ కూడా ముందు మీకు చూపిస్తాను ఎంత ఉన్నాయి 3 ప్లాట్స్ అనేది చెప్పేసి. అరౌండ్ 22 గుంటస్ వరకు ఉంటుంది. దాని డైమెన్షన్ మీకు ముందులో చూపిస్తాను. సో ఇదండి దగ్గరలో ఈ వెంచర్లో, దీని దగ్గరలో వెంచర్లో అయితే 20,000 to 25,000 per స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. సరే మీరు వెళ్ళే ముందు కూడా ఎట్లా విజిట్ చేస్తారు, చూసిన తర్వాత ఈ సరౌండింగ్స్లో కూడా ఎంత నడుస్తుందో, ఎంత కోట్ చేస్తున్నారో దాన్ని వేరీ చేసుకొని మీరు కూడా ఈ ప్లాన్ చేసుకోండి. ఇది అంటే నేను పెట్టింది కూడా రీజనబుల్ ప్రైస్లో పెట్టానా లేదని మీకు కూడా తెలుస్తుంది కదా. సో ఇది డైరెక్ట్ మనకి 200 feet రోడ్కి ఉన్న ప్లాట్ ఇది సేల్లో ఉంది. ఇది మనకైతే ఇదైతే మనకి బంక్కి కానీ, లేదంటే రెస్టారెంట్కి కానీ, ఇంకా బార్ అండ్ రెస్టారెంట్కి కానీ, లేదంటే టీ పాయింట్కి కానీ, స్కూల్ కానీ, ఇంకా బిజినెస్ మీరు ఇంటర్నల్గా ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో మీ ప్లాన్ ఎలా ఉందో దాని ప్రకారంగానైతే మనం చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే డైమెన్షన్ ఎలా ఉంది అని ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత నెక్స్ట్ నేను ఫర్దర్గా నేను చెప్తాను. సో ఇది అండి డైమెన్షన్. 3 ప్లాట్స్, ఒకటి 900+ ఉంటుంది, ఒకటి 800+ ఉంటుంది. 2 ప్లాట్స్ ఓవరాల్గా అయితే అరౌండ్ 22-23 గుంటాస్ అయితే ఇది డైమెన్షన్. సో టైటిల్ అయితే క్రిస్టల్ క్లియర్, ఎలాంటి ప్రాబ్లం లేదు, మనకు తెలిసిన వాళ్ళది ఇది. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ ఏంటంటే దీన్ని ఒకసారి ఫీచర్ చూద్దాము. ఇదేంటంటే మనకి వరంగల్ ఓఆర్ఆర్ నుంచి గట్కేసర్ ఓఆర్ఆర్ అంటే హైదరాబాద్ ఓఆర్ఆర్కి మధ్యలో వస్తుంది. ఇది మనకి అరౌండ్ 90 kilometers డిస్టెన్స్ ఉంటుంది. ఇది నేషనల్ హైవే, వరంగల్ నేషనల్ హైవే. సో ఇది మధ్యలో ఈ ప్లాట్ వస్తుంది. దీని స్పాట్ ఏంటంటే మధ్యలో వస్తుంది. ఇది కూడా మళ్ళీ జనగాంకి దగ్గర అవుతుంది, ఇటు హాలర్కి దగ్గర అవుతుంది. సో మీరు ఒకవేళ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇది ఉన్న సరౌండింగ్స్, డిస్టెన్స్, సో స్పాట్ కూడా బాగుంది. మీరు బిజినెస్ ఏం పెట్టుకుంటున్నారు, ఎలా చేయాలి అనుకున్నది మీ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇదైతే రేడియస్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మధ్యలోకి వెళ్ళి ఈ త్రిబుల్ ఆర్ అనేది మధ్యలోకి వెళ్తుంది. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. డిపిఆర్ రిలీజ్ అయిపోయింది, టెండర్ కూడా ఆల్రెడీ చెప్పేశారు, టెండర్లు కూడా వచ్చేసినాయి, ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఈ మనకి నార్త్ వైపు. సో మనకు అక్కడ నుంచి త్రిబుల్ ఆర్ నుంచి ఇక్కడ వరకు అరౌండ్ 12 kilometers అలా వస్తుంది. సో అక్కడ ఓఆర్ఆర్ ఇక్కడ ఓఆర్ఆర్ 90 kilometers మధ్యలోకి వెళ్ళి త్రిబుల్ ఆర్ వెళ్తుంది. ఆ త్రిబుల్ ఆర్కి దగ్గర అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా మనీ పెట్టేప్పుడు దానికి మనకి అప్రిషియేషన్ వస్తుందా రాదా అనే దానికి చెప్పిన నా పాయింట్స్ ఇవి. సో మీరు కూడా రేపు వెళ్ళేప్పుడు కూడా సరౌండింగ్స్లో రేట్ తెలుసుకోండి. ఇక్కడ కూడా వెళ్ళండి. అన్నీ మీకు టైటిల్ విషయంలో కూడా పేపర్స్ అన్నీ కూడా ఏదైతే మీకు రిక్వైర్మెంట్ అనుకుంటున్నారో ఆ పేపర్స్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎవ్రీబడి అంటే హార్డ్ ఎర్నెడ్ మనీ కాబట్టి మీరు ఏం చేస్తారు, ఎప్పుడైనా ప్రతిదీ ఏ ల్యాండ్, నాట్ ఓన్లీ దిస్ వన్, ఏదైనా ల్యాండ్ కొనే ముందు అయితే మనకి పక్కాగా అయితే ఇవి చూసుకోవాలి. సరౌండింగ్స్లో ఎలా ఉంది, ప్లస్ పేపర్ కూడా అంతా కరెక్ట్ ఉందా లేదా, లింక్ డాక్యుమెంట్స్ కానీ, పహానీలు కానీ, పట్టా పాస్బుక్లు కానీ అన్నీ క్లియర్ కట్గా ఉన్నాయా లేవా అనేది. అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే, ప్లాట్స్కి అయితే మనకు లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ కానీ లేదంటే పెద్ద అమౌంట్ కానీ వెళ్ళండి. సో ఇది నా పర్సనల్గా ఉన్న ఐడియాలజీ.
మీకు పర్సనల్గా మీకు బిజినెస్ మీద కొంచెం గ్రిప్ ఉంటే మీకు మీ ఐడియాలజీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టితే మట్టికి 100% అయితే డ్యామ్ షూర్గా మనకు అప్రిషియేషన్ అయితే వచ్చే అవకాశాలే ఉంటాయి. డిప్రిషియేషన్ అయితే 100% ఉండదు. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ కూడా మీ బడ్జెట్ తగ్గట్టు కూడా ఇది ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఎక్కువ అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. సో ఇది రేడియస్, ఇది పాయింట్, ఇదైతే స్పాట్. మీకు ఇంకేమైనా ఫర్దర్గా కావాలనుకున్నా కూడా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కానీ ఇలాంటి ఏదన్నా వాళ్ళు కూడా చూస్తే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే ఇలాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి ప్రాపర్టీసే నాకు సాధ్యమైనంత వరకు అయితే నేను అప్లోడ్ చేస్తాను. సో మంచి ప్రాపర్టీ, టైటిల్ క్రిస్టల్ క్లియర్, ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదైతే ఒకటి మంచి పాయింట్, బిజినెస్ పాయింట్ ఈ స్పాట్ గురించి ఎవరైనా చూస్తే మట్టికి ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye guys.